నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నూతన పోలీస్ స్టేషన్లతో బాధితులకు సత్వర న్యాయం. సిరిసిల్ల జిల్లాలో డీజీపీ శివధర్ రెడ్డి పర్యటన. ధాన్యం కొనుగోళ్లలో పెద్దపల్లి టాప్. సెంటర్లు ప్రారంభించిన విప్ విజయరమణారావు. మూడో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె. సంఘీభావం తెలిపిన వివిధ పార్టీల నాయకులు. ఇక వార్తల్లోని వివరాలు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుతో బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో చేపట్టిన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా అధికారులతో కలిసి డీజీపీ శంకుస్థాపన చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో అధునాతన హంగులతో నిర్మించనున్న నూతన పోలీస్ స్టేషన్ భవనానికి రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతేతో ఆయన కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం అందించడంతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ ను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ స్టేషన్ నిర్మాణానికి 2,50,00,000 నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రసిద్ధ రాజన్న ఆలయం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ మహిళా పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని విప్ ఆది శ్రీనివాస్ డీజీపీని కోరారు. కొత్త మండలమైన భీమారంలోనూ నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన డీజీపీ త్వరలోనే ఆయా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా డీజీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ చలకల తిరుపతి, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, ఆర్డీఓ రాధాబాయ్, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సిబ్బంది శాంక్షన్ కాలేదు. అది త్వరలోనే అయిపోతుంది. అది కూడా త్వరగా పోగానే రికమెండ్ చేస్తున్నాను నేను. ఇక మూడోది విమెన్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్ గురించి కూడా అన్నారు. ఇది మహిళా పోలీస్ స్టేషన్ చాలా అవసరం. అది మరి నాకు తెలియదు అది ఎందుకు బిల్డింగ్ ఉందో. అది కూడా చాలా వెరీ వెరీ రెలవెంట్ అండ్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్. తప్పకుండా అది కూడా పోగానే దానిపైన కూడా గవర్నమెంట్కు రికమెండ్ చేస్తాను. రేపు ఫస్ట్ అవర్లో మా ఆఫీస్ నుంచి కూడా రికమెండేషన్ వెళ్ళిపోతుంది గవర్నమెంట్. తర్వాత ఇక్కడ ఈ ప్రాంతం ఎప్పుడో నేను 1995-96లో ఇక్కడ కరీంనగర్లో ట్రైనింగ్ చేసినప్పుడు ఇక్కడ వచ్చినాను. 2-3 సార్లు వచ్చిన ఈ ప్రాంతానికి. అటుపక్క సిరిసిల్ల బెల్ట్ అంతా కూడా, వేములవాడ సిరిసిల్ల బెల్ట్ అంతా కూడా జనశక్తి నక్సలైట్లు, ఇటు మానాల బెల్ట్ అంతా కూడా మావోయిస్టు. అంటే అప్పుడు పీడబ్ల్యూ అనేది నక్సలైట్లు ఉండేది. ప్రభుత్వ కేవలం పోలీసులు మాత్రమే గ్రామాలు తిరిగే పరిస్థితి ఉండేది. అది కూడా కష్టంగా తిరిగే పరిస్థితి ఉండేది. పోతే పెద్ద పార్టీ క్షేత్రంలో దక్షిణ కాశీగా పేరు కలిసిన క్షేత్రంలో వస్తున్న భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ని నూతనంగా మంజూరు చేయడానికి వారి ద్వారా రికమెండ్ చేయాలని చెప్పండి ప్రధానంగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళినాం. అదేవిధంగా ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఇవ్వాలని కోరినాం. ఈ నియోజకవర్గంలో భీమవరం మండలంలో ఒక కొత్త మండలం అయింది కాబట్టి పోలీస్ స్టేషన్ ఇవ్వాలని చెప్పని కోరడం జరిగింది. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడానికి కోసం అసెంబ్లీలో ఒక తీర్మానం చేసిన సందర్భంలో ఆ గంజాయి రహిత రాష్ట్రంగా మలిచేటువంటి క్రమంలో పోలీస్ శాఖ వారి యొక్క సహకారం సంపూర్ణంగా అందే క్రమంలో అలాంటి అడెక్ట్ అయినటువంటి వారిని గుర్తించి వారి కౌన్సిలింగ్ ఇవ్వడం, జిల్లా కేంద్రాల్లో రిహాబిలిటేషన్ కేంద్రాలను కూడా ఏర్పడేసి వారి తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో అయితే వాళ్ళ తల్లిదండ్రులు పోలీసులు ఫోన్ చేసి మా పిల్లవాడిని మీరు చక్కటి దారిలో పెట్టండి, అతని గంజాను మాన్పించడం మీరు సహకరించండి, వినపోతే మీరు మా కొడుకుడు జైలు పంపిన పర్లేదు, మొత్తానికి గంజాయిని మీరు మరిపించేటువంటి పాత్రలో మీరు తండ్రి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయాన్ని డీజీపీ శివధర్ రెడ్డి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ వసతి గృహానికి చేరుకున్న డీజీపీకి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆలయంలోకి ప్రవేశించిన ఆయనకు ఆలయ అర్చకులు, వేద పండితులు స్వస్తి వాచకంతో ఘన స్వాగతం పలికారు.
మండపంలో అర్చకులు వేద పండితులు తీర్థప్రసాదం అందజేసి ఆశీర్వదించారు. ఆలయ డీఓ భాస్కర శర్మ స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం, చిత్రపటాన్ని డీజీపీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే, వేములవాడ ఆర్డీఓ రాధాబాయి, డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు. नमो नमः शंभवे 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 मयो भवे च शंभवे शंभवे शंकराय नमो नमः शंकराय दुष्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति ధాన్యం కొనుగోలులో పెద్దపల్లి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు ప్రభుత్వ విప్ విజయరమణారావు. పెద్దపల్లి రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన పలు విమర్శలు చేశారు. కొనుగోళ్ల పేరిట రైతుల్ని నిలువున ముంచిందని మండిపడ్డారు. పెద్దపల్లి రూరల్ మండలంలోని పాల్తేం, కాసులపల్లె, గోపయ్యపల్లె, కాపులపల్లె, కనగర్తి తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను కటింగ్ల పేరిట బీఆర్ఎస్ పెద్దలు దోచుకు తిన్నారని ఆరోపించారు. రైతు సమస్యల విషయంలో తాను ఏనాడు రాజీ పడబోనని స్పష్టం చేశారు. రైతు సమస్యల్ని పరిష్కరించడంలో తన కష్టాన్ని కూడా గుర్తించాలని కోరారు. కొనుగోళ్ల విషయంలో రైస్ మిల్లర్ల నుంచి ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సన్నవడ్లకు బోనస్ అందించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రైతు భరోసా విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, విడుదల వారీగా ప్రభుత్వం నగదును విడుదల చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కూర మల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ నూగిల మల్లయ్య, ఏదెల్లి శంకర్, ఆర్ఏ సంతోష్, బండారు రామూర్తి, ఆర్కోటి సంతోష్, పెగడ రమేష్ పాల్గొన్నారు. కాపులపల్లె, కనగర్తి, బొంపెల్లి, మేరుపల్లి ఈ గ్రామాలలో ఇవాళ ప్యాడీ కొనుగోలు సెంటర్ను ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్యాడీ కొనుగోలు సెంటర్లతో పాటు మనం గతంలో కూడా పోయిన వర్షాకాలంలో మరి మన గ్రామానికి, కాసులపల్లి గ్రామానికి సంబంధించి సన్నవడ్ల బోనసు ఆ రోజు మనం ఇచ్చుకోవడం జరిగింది. మరి వర్షాకాలంలో మన గ్రామంలో 139 మంది రైతులు 15,649 క్వింటాల 60 కిలోలు, దానికి గాను 78,24,800 రూపాయలు పోయిన వర్షాకాలంలో రైతుల ఖాతాలల్లో సన్నవడ్ల బోనస్ వేయడం జరిగింది. మన బోనస్తో పాటు చాలామంది ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం బోనస్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారో మరి అప్పటి నుండి ఓపీ వార్డులకు కూడా ఇవాళ నేను అనుకుంటా క్వింటాల్కు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కమర్ఖాన్పేట, అబ్బాపూర్తో పాటు కమర్ఖాన్పేట తండాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్లా నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. దళారుల కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులున్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ లింగయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రాజేశం, తిరుపతి, గంగారెడ్డితో పాటు రైతులు పాల్గొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా గతంలో ఒక బస్తాకు 2 కిలోల నుంచి 3 కిలోలు తాలు తప్ప పేరట కోత విధించడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి 1 గ్రాము కూడా కోత విధించకుండా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీరు ధర్మారం వ్యవసాయ మార్కెట్కు నేరుగా మాకు ఫోన్ చేయవచ్చు. దళారులను నమ్మవద్దు. అటువంటి వారు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. వెంటనే మార్కెట్ కమిటీ తరఫున సెక్రటరీ కానీ వారి సిబ్బంది వస్తారు. వారి మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. రైతులు కూడా ఏదో బెదిరిస్తున్నారు అని చెప్పేసి ఎవరో బెదిరిస్తారు, వర్షాలు ఉన్నాయి, ఎవరు కూడా అధైర్య పడవద్దు. తప్పకుండా సొసైటీలో అమ్మాలి. మనకు మద్దతు ధర ప్రభుత్వం ఇస్తుంది. మీరు 2,000కు, 2,100కు, 2,200కు అట్లా ఇస్తే సుమారు 1 ఎకరానికి 4,000 నుంచి 5,000 నష్టపోయే ప్రమాదం ఉంది. రైతుల కష్టం తెలిసిన ప్రభుత్వం, రైతులకు అండగా ఉండే ప్రభుత్వం. మీరందరూ కూడా ప్రభుత్వానికి సహకరించాలి. ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉంటుంది. ఏ ఒక్క గింజ ఎక్కువ జోకుతురంటే మీరు మీ ప్రభుత్వం. హైకోర్టు తీర్పు విషయంలో బీఆర్ఎస్ నేతలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రభుత్వ విప్ విజయరమణారావు విమర్శించారు. పెద్దపల్లి జిల్లా పెద్దకల్వల గ్రామంలో ధాన్యం కొనుగోలు సెంటర్ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే సీబీఐ విచారణ కొనసాగుతుందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ ఎప్పటికీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడంలో ఆలస్యం చేస్తుందని విమర్శించారు. ఎన్నికల సమయంలో బీజేపీ డైవర్ట్ రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. ఒక్క పిల్లర్ ఉంగిపోయినట్టు కదా, అంటే దాన్ని వాళ్ళు చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం ఏదైతే ఉందో దానిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చేదాన్ని. సిబిఐ ఎంక్వైరీ ఇస్తే వీళ్ళు కాళ్ళు వీళ్ళు పట్టుకుంటే బీజేపీ వాళ్ళు వీళ్ళు కలిసి లోపాయికారు ఒప్పందంతో ఇవాళ దాన్ని బయటికి రాకుండా చేస్తూ ఉన్నారు. ఇవాళ మళ్ళీ కూడా ముఖ్యమంత్రి అన్న క్యాబినెట్ చెప్పింది క్లియర్గా, అవసరమైతే ఇంకా న్యాయ నిపుణులతో చర్చిస్తాం. నిపుణులతో చర్చించి ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఏవైతే 3 డ్యామేజ్లు అంటే 3 బ్యారేజ్లు ఏదైతే డ్యామేజ్ అయినాయో వాటిని ఏం చేయాలి, ఎట్లా ముందు పోవాలనేది కూడా చట్టపరంగా మేము ఆలోచన చేస్తాం. అవసరమైతే కేంద్ర మంత్రిని కలుపుతాం, సిబిఐ డైరెక్టర్ని కలుపుతాం. మరి ఇంత జరిగిన తర్వాత కూడా బీజేపీ సలిసప్పులు లేకుండా కూర్చొని కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు, ఇద్దరు మంత్రులు వాళ్ళ పాపం ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన రామచంద్రరావుకి అయితే ఆయన మాట్లాడితే అసలు ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు. ఇవాళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే ఇలా మీరు ఇది నీళ్ళు ఆగబట్టద్దు, ఇది ప్రమాదకరం, ఇవి ఎప్పుడు కొట్టుకపోయినా కొట్టుకుపోతే ఒకసారి బుంగ పడ్డ తర్వాత వాటర్ లీకేజ్ అయిన తర్వాత అది ఏది కూడా ఆగదని చెప్పి మరి వారు చెప్పడం జరిగింది. గౌడ కులస్తుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. గీత కార్మికుల రక్షణకు కాటమయ్య రక్ష కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గీత కార్మికులకు పలు సూచనలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై మాట్లాడారు. చెట్టు ఎక్కి కల్లు గీసే క్రమంలో ప్రమాదాల బారిన పడి ఎంతో మంది గీత కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తు చేశారు. ఈ ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం ఆధునికతను జోడించి సేఫ్టీ కిట్లను తయారు చేస్తుందన్నారు. ఒక్కో కిట్లో మొత్తం 6 పరికరాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సునీత, జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, సర్పంచ్ మహేష్ తో పాటు గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సందర్భంలో చాలా పరిశోధనలు చేసి ఆ కాటమయ్య కిటును ఈరోజు మనం దాంట్లో భాగంగా ఇప్పుడే మనం ఒక గౌడనకు కట్టి నేర్పించడం జరిగింది. జాగ్రత్త ఉల్లడమట కానీ ఎట్టి పరిస్థితిగా కింది పడట్లేదు. ఇది ప్రాణాలు కాపాడే పెద్ద మనకు మిషన్ లాంటిది ఇప్పుడు చేసుకోవాలి. ఇది చాలా గ్రామాలలో ఇప్పటికే పంచడం జరిగింది. దీని వలన మనకు ప్రాణాలు తప్పుతాయి. కొంతమంది అయితే పైకి వెళ్ళి పడితే అట్లనే ఎందుకు తొక్కకపోతే కాళ్ళు చేసి అన్ని పడిపోయి చూసాం. ఒక్కొక్కసారి జారితే మొత్తం ఈడికెళ్ళి కొట్టకపోతే దోకాలపై చూస్తే అసలు శరీరాన్ని కూడా చూడలేకపోయినంత బాధ. దీని వలన ఎన్నో కుటుంబాలు మనకు ఇబ్బందుల పాలైనవి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్ల సహాయంతో అధికారులు స్వల్ప సంఖ్యలో బస్సులు నడిపిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ కు నివాళులర్పించారు. కాగా ఈ సమ్మెకు వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. కార్మికులకు మద్దతుగా స్థానిక పైలట్ సెంటర్ వద్ద ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని, పోరాడి సాధించుకోవాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందన్నారు. తక్షణమే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను అమలు చేయాలని కోరారు. రోజు రోజుకు పెరిగిపోయి పర్మనెంట్ కార్మికులు లేనటువంటి పరిస్థితి. ఇవాళ ఆర్టీసీ బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ అన్ని పరిస్థితులు మారాలని చెప్పి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులందరూ కూడా 3వ రోజు ఇవాళ సమ్మెలో దిగారు. అనేక నెలల తరబడి రాష్ట్ర ప్రభుత్వానికి తమ సమస్యలు విన్నవించినప్పటికీ కూడా ఏమాత్రం కూడా స్పందించలే. చివరికి తమకున్నటువంటి ఆయుధమైనటువంటి సమ్మె హక్కు తప్ప
మరో మార్గం మీద చెప్పే ఆలోచించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపోల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల అన్నలందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటిస్తున్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తుంది. అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వాన్ని మోసగించడానికి మరొకసారి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ మోసకారి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల యొక్క రోడ్డు మీద పెద్దపల్లి జిల్లా మంథని డిపోలో జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల 2 నిమిషాలు మౌనం పాటించారు. డిపో ముందు 2 గంటల పాటు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. ఇదిలా ఉంటే సమ్మెలో భాగంగా కార్మికులు టెంట్లు వేసుకునేందుకు పోలీసులు అనుమతించడం లేదని పలువురు కార్మికులు వాపోయారు. ఎండవేడికి తట్టుకోలేక చెట్ల నీడన నిలబడి సమ్మె కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలకు పోతే ప్రభుత్వం పట్టించుకోకుండా ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నది. కావున మా సమస్యలు ఎక్కడ ఉన్నాయి, ఎవరు పట్టించుకుంటారు, ఆకలితో అలమటిస్తున్నాం, మా జీవన పోరాటం అని పొట్ట చేత పట్టుకొని 3 రోజుల నుండి బయటికి వస్తే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పి నిన్న బలిదానం చేసుకున్నాడు పెట్రోల్ పోసుకొని. ఆ శంకర్ గౌడ్ గారు మనస్తాపానికి గురై అప్పుడు 55 రోజులు సమ్మె చేస్తే ఈరోజు కూడా సమ్మె ఎన్ని రోజులు పోతుంది ఈ సమ్మె అని మనస్తాపానికి గురై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేయడం జరిగింది. ఇలాంటి ఆత్మహత్యలు కార్మికులు ఎక్కడ చేసుకోకూడదని సవినయంగానే మనవి చేస్తున్నాను. మన పిల్లలు, తల్లిదండ్రులు, భార్య అందరూ రోడ్డున పడే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి కార్మికులందరూ కూడా. జగిత్యాల బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ఆత్మహత్యకు పాల్పడిన నర్సంపేట డ్రైవర్ శంకర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. అనంతరం వంటావార్పు ద్వారా తమ నిరసన తెలియజేశారు. డిమాండ్లు అమలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా కార్మికులు స్పష్టం చేశారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని హామీనిచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో ఆర్టీసీ విలీన ప్రతిపాదన శాసనసభ, శాసనమండలిలో ఏకగ్రీవ ఆమోదం పొందినట్లు గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికుల కారణంగానే మహాలక్ష్మి పథకం అమలవుతున్నట్లు చెప్పారు. ఆక్యుపెన్సీ పెరిగింది, బస్సుల సంఖ్యను పెంచాల్సింది పోయి ఉన్న డిపోలను తొలగిస్తున్నారని విమర్శించారు. బలిదానాలతో సమస్యలు పరిష్కారం కావని, కార్మికులు కాస్త ఓర్పుతో ఉండాలని సూచించారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ₹1 కోటి పరిహారంతో పాటు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్ గారు ఏది ఇస్తుందో ఒక సోదరుడు, ఆయన కుటుంబం పాపం నిజంగా కూడా ఊహించలేమని చెప్పి నిన్న టీవీలో గమనిస్తే మరి మళ్ళీ ఎక్కడికి పోతుంది, మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని తలపిపజేస్తుందని చెప్పండి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని తలపిపై చేసే విధంగా, ఆయన శ్రీకాంతాచారి బలిదానాన్ని తలపిపై చేసే విధంగా మరి సోదరుడు శంకర్ గౌడ్ గారు ఏది ఇస్తుందో వీళ్ళ ఆత్మత్యాగం, ఆత్మహత్య పాల్పడడం నిజంగా కూడా బాధాకరం. ఇటువంటి ఒక పరిస్థితి మళ్ళీ తిరిగి పునరావృతం కాకూడదు. ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి కొరకు ప్రభుత్వ పరంగా ఏది ఇస్తుందో ₹1 కోటి ఏది ఇస్తుందో ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పాలి. ఆ కుటుంబంలో ప్రత్యామ్నాయ ఉద్యోగం, వారి విద్యకు అనుగుణంగా, వారి అర్హతకు అనుగుణంగా ఉద్యోగం కల్పించాలి. అన్నింటికన్నా ముఖ్యం రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తుందో నిన్నటి శంకర్ గౌడ్ గారి యొక్క ఆత్మాహుతి, ఆత్మ బలిదానంతోనే నువ్వు కళ్ళు తెరువురా నాయన, కళ్ళు తెరువు అని చెప్పి అంటూ నేను ఇప్పుడు శంకర్ గౌడ్ గారి యొక్క ఆత్మత్యాగం ఇది మనకు చివరిది కావాలి. ఆ లింగారెడ్డి గారు కూడా ఏదైతే ఉందో మరి కోలుకోవాలని చెప్పని ఆ భగవంతుడు ప్రార్థిస్తామని చెప్పండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డిపో ఎదుట కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. కార్మికులతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను మోసం చేస్తుందని మండిపడ్డారు. అబద్దపు హామీలతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. హామీని అమలు చేయాలని అడిగితే కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. పలుచోట్ల పోలీసులు సమ్మె చేస్తే కేసులు పెడతామని కార్మికుల్ని బెదిరింపులకు గురిచేస్తున్నారని, ఇకనైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని హితవు పలికారు. కాగా డిపో వద్ద సమ్మెలో పాల్గొన్న మహిళా కండక్టర్ రమాదేవి అనారోగ్యానికి గురికాగా చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమెను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. వారి వెంట కౌన్సిలర్ వాసాల శ్రీనివాస్ లావణ్య, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, మాజీ కౌన్సిలర్లు సిరిగిరి చందు, మారం కుమార్, కొండ కనకయ్య తదితరులు ఉన్నారు. ఈ శ్రమ దోపిడికి గురి అవుతున్న వ్యవస్థ అంటే ఇలా ఆర్టీసీ వ్యవస్థనే మనం చెప్పచ్చు. వాళ్ళు ఏమైనా గొంతమ్మ కోరికలు అడుగుతుర్రా? మీరు ప్రభుత్వానికి రాకముందు ఏ మాటలు చెప్పారో ఆ మాటలు నెరవేర్చమని అడుగుతారు, మాత్రం ఏ మా కోరికలు అడుగుతలేరు. ఆర్టీసీకి సంబంధించిన భూములను ఇలా ప్రభుత్వం బదలాయించి వాళ్ళ ప్రభుత్వానికి బదలాయించుకుంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని వాళ్ళు అడుగుతున్న డిమాండ్లు తప్ప ఇలా వేరే ఉన్నాయా? వాళ్ళ జీత భత్యాల విషయం చూడండి, వాళ్ళ కష్టాలను చూడండి. ఈ కార్యక్రమంలో గిన్ని చేస్తూ ఉంటే ఈ రోజు వేములాడ డిపోలో సోదరమని ఇప్పుడే రమాదేవి గారు, నిన్న శంకరగౌడు వారు ఆత్మహత్య చేసుకుంటే మా కుటుంబాలు ఎటుపోతాయని ఒక నిరాశ నిస్పృహపడి భయాందోళన గురై వీళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంతాలు వీళ్ళంతా ఉన్నత కుటుంబాల సామాజిక ఆర్థికంగా ఎల్లని సంసారాలు ఇలా మేము పని చేసుకుంటే బతుకుతాం అన్న కుటుంబాలు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ పుట్టకూడదు మనకేమవుతుంది? ఒకసారి వాళ్ళ జీవన విధానం చూడండి, వాళ్ళ కుటుంబాల అధ్యయనం చూడండి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చూడండి. మీరు ఆ పరిస్థితులు చూస్తే మీరు మాట్లాడతారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో న్యాయవాదులు చేపట్టిన నిరవధిక దీక్ష 17వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ కోర్టును జిల్లా కేంద్రానికి దూరంగా ఏర్పాటు చేయడం వల్ల కక్షిదారులు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జిల్లా కేంద్రంలోనే నూతన జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలని, ఆ దిశగా అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని న్యాయవాదులు అందరూ చేస్తున్నటువంటి ఈ దీక్ష 17వ రోజుకు చేరింది. అయితే గత 17 రోజులుగా మేము చేస్తున్నటువంటి ఈ న్యాయమైన దీక్షను అధికారులు, అదేవిధంగా ప్రభుత్వం ఎటు కాకుండా ఎటు పాల్పోని స్థితిలో చూస్తున్నట్లుగా కనబడతా ఉన్నది. వెంటనే దీనిపై స్పందించాలని మేము కోరుకుంటా ఉన్నాం. మన పెద్దపల్లి పట్టణంలోనే అనువైన స్థలాన్ని కక్షిదారులకు, అదేవిధంగా పేద ప్రజలు దగ్గరలో ఉండేటట్టుగా, చేరులో ఉండేటట్టుగా న్యాయాన్ని దూరం చేయకూడదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మా డిమాండ్ అలా ఒకటే, పెద్దపల్లి పట్టణంలోనే జిల్లా కోర్టును, భవన సముదాయాన్ని నిర్మించాలని, డాగాపూర్ను వెంటనే రద్దు చేసి ఆ స్థలాన్ని మా పెద్దపల్లి పట్టణంలోని ఐటీఐ కానీ, లేదా మార్కెట్ యార్డ్ కానీ, కలెక్టరేట్లో కానీ, లేదా మన ఆర్కియాలజీ సంబంధించిన స్థలంలో కానీ చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సహకార వ్యవస్థలో నామినేటెడ్ విధానంపై తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని జిల్లా సహకార సంఘాల ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. సహకార సంఘాలకు రైతులే వెన్నెముక అని, ఎన్నుకోబడ్డ అధ్యక్షుల ద్వారానే సహకార సంఘాలు బలోపేతమవుతాయని చెప్పారు. సహకార సంఘాల ఎన్నికలకు ఎదుర్కోలేక ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. నామినేటెడ్ విధానం అమలు చేసి నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వల్ల ఏదైతే పాత పాలక వర్గాలు సమయం ఉన్నప్పటికి కూడా రద్దు చేసి మరి దానికి స్పెషల్ ఆఫీసర్లు పెట్టడం జరిగింది. మరి దానిపై కోర్టుకు వెళ్ళినప్పటికి కూడా కోర్టు వారికి చెంపదెబ్బ కొట్టినట్టుగా వాళ్ళనే పాలక వర్గాలను కొనసాగించాలని కూడా వారు కోర్టు ద్వారా చెప్పినప్పటికి కూడా మరి ప్రభుత్వం చేయిపోయిన పెట్టకుండా వారి ఇష్టానుసారంగా ఈనాడు పాలక వర్గాలను ఆగమయంగా చేయడం జరిగింది. మరి దీనికి రాబోయే రోజు లోపల మీరు ఏ వ్యక్తినైనా పెట్టి మీరు నిజంగా ఎలక్షన్స్ పోయే దమ్ము లేక ఈనాడు పాలక వర్గాలన్నీ నామినేట్ చేయాలనే ఒక ఆలోచన నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే రైతులతో ఎన్నుకోబడినటువంటి సహకార వ్యవస్థ పూర్తి నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది. మరొకసారి ప్రభుత్వం ఆలోచించాలని కోరుతూ, లేని పక్షంలో దీన్ని అందరం కూడా రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ, ముఖ్యంగా భారతదేశ రాజకీయ వ్యవస్థల్లో మనం రాజ్యాంగం ఇచ్చిన దాంట్లో మన రైతులకు సేవ చేసే వ్యవస్థలు అటు మార్కెట్ కమిటీలు అయితే, ఇటు సింగిల్ విండో చైర్మన్ అయితే, మార్కెట్ కమిటీలు అంటే అవి నామినేటెడ్, వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు, లోన్లు అందించే ఏకైక వ్యవస్థ మన గ్రామీణ సహకార వ్యవస్థ. అలాంటి గ్రామీణ సహకార వ్యవస్థలో కూడా రాజకీయ జోక్యం, ముఖ్యంగా ఇది తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తల పునరావాస కేంద్రంగా దీని నామినేటెడ్ పద్ధతిలో ఒక నామినేటెడ్ చైర్మన్ అనే ఒక సిస్టాన్ని తీసుకొని మన సహకార రంగాన్ని వెన్నుముక విరిచే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని మా సింగిల్ విండో చైర్మన్ ఫోరం తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.
కాళేశ్వరం ప్రాజెక్టును బూచిగా చూపించి కాంగ్రెస్ నాయకులు ఓట్లు దండుకున్నారని మండిపడ్డారు ఐడీసీ మాజీ చైర్మన్ ఈద శంకర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారాం గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న విమర్శల్ని తప్పుబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన లేని కాంగ్రెస్ మంత్రులు, నాయకులు ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మెడిగడ్డలో కేవలం పిల్లర్లు కుంగితేనే ప్రాజెక్టు మొత్తం కుప్పకూలిందని ప్రచారం చేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవ్వడం ఖాయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బైరం రమేష్, సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం మీదనే కాళేశ్వరం బదనాం చేస్తూ కేసీఆర్ గారి ప్రతిష్టను మసకబారే విధంగా చేస్తూ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్తా ఉన్నటువంటి వాళ్ళకి అసలు కాళేశ్వరం స్వరూపం గురించి తెలుసా అని నేను అడుగుతున్నా. కాళేశ్వరంలో ఎన్ని ప్రెజర్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని లిఫ్ట్లు ఉన్నాయి, ఎన్ని సబ్ స్టేషన్లు ఉన్నవి, వాటర్ ఎంత గ్రౌట్లో పోతుంది, ఎంత అండర్ గ్రౌండ్ టన్నల్కి వెళ్ళి పోతా ఉంది, ఇవన్నీ కూడా ఒక పద్మవ్యూహం. మరి ఈ పద్మవ్యూహం అర్థం కాకుండా ఈ పద్మవ్యూహాన్ని అర్థం చేసుకోవడానికి వీళ్ళకి ఇంకొక 5 సంవత్సరాల టర్మ్ పడుతుంది. అంతర్జాతీయంగా పేరు వస్తే మరి అలా మన దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని కరప్షన్ అంటున్నారు, ఏటీఎం అంటున్నారు. ప్రజలను డైవర్ట్ చేస్తూ ఉన్నారు తప్ప, ప్రజల యొక్క మోడును డైవర్ట్ చేస్తూ ఉన్నారు తప్ప నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే తెలంగాణ లేదు, తెలంగాణ ఇరిగేషన్ లేదు. ఒక 2 పిల్లర్లకే మొత్తం 74 లక్షల కోట్లతో నిర్మించినటువంటి ప్రాజెక్టును 1,00,000 కోట్లు మిస్యూజ్ అయినాయి అంటా ఉన్నారు. ఖర్చు అయింది 74,000 కోట్లు, 1,00,000 కోట్లు ఖర్చు అయినాయి, 1,00,000 కోట్లు కరప్షన్ అంటున్నారు. అంటే మీరు చెప్పేది ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ కాళేశ్వరంలో ఏదైతే కదిలిచ్చిండ్రో మీరు, ఈ కాళేశ్వరం బొడ్లో ఏలు పెట్టిండ్రు అంతే. మీరు కాళేశ్వరుడు చాలా మహాదేవుడు ఆయన. నేను చెప్తున్నా, ఆ శాపంతో కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పేరు మీద కాటికి పోవడం ఖాయం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి సన్షైన్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మ్యాజిక్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకి అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ సయ్యద్ నజీర్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇంటి వద్ద పిల్లల్ని చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఆకుల శ్రీనివాస్, గాజుల మోహన్, గంగిశెట్టి ప్రభాకర్, ఉప సర్పంచ్ పత్తి శ్రీనివాస్ రెడ్డి, కూకుట్ల నవీన్ యాదవ్, వార్డు సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ నా సొంతంగా సన్షైన్ స్కూల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 2 ఇయర్స్ సక్సెస్ఫుల్గా గ్రాండ్గా అన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ తోటి, లైక్ కార్పొరేట్ స్కూల్స్లో జరిగిన అన్ని యాక్టివిటీస్ మన పెగడపల్లిలో ఒక గ్రామీణ ప్రాంతంలో నిర్వహిస్తూ ఒక సక్సెస్ఫుల్ స్కూల్గా నడపబడుతున్నాం ఇక్కడ. అది నా పిల్లల భవిష్యత్తే నా ఇంపార్టెంట్ గోల్. వాళ్ళ లైఫ్ నాకు వేరే ప్రపంచం లేదు, స్కూలే నా లైఫ్, వేరే ధ్యాస ఏం లేదు. పిల్లల గురించే కష్టపడాలనే ఒక ఆలోచన, వాళ్ళ కోసమే కష్టపడతాను, ఎల్లప్పుడూ అవైలబుల్ ఉంటాను. ఏ కార్యక్రమైనా ఏదైనా ఎప్పటికీ అవైలబుల్ ఉండి పిల్లల కోసం కృషి చేస్తానని మనవి చేస్తున్నాను. అలా పిల్లలు ఒక మంచి స్థాయికి ఎదగాలి. వాసవి మాత జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం పట్ల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆర్యవైశ్య భవనం ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు, పలువురు మంత్రులతో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత చిత్రపటాలతో ఉన్న ఫ్లెక్సీని పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు చకెలం మారుతి, సీనియర్ జర్నలిస్ట్ కొమరెల్లి భాస్కర్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన వాసవి మాత జయంతి వేడుకల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి మాత ఆలయ చైర్మన్ షకిల మారుతి, పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు కొమరవెల్లి రామూర్తి, అధ్యక్షులు కొమరవెల్లి భాస్కర్, క్యాషియర్ శ్రీనివాస్, శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ పాల్గొన్నారు. వాసవి మాత జయంతి పండుగను అధికారికంగా
రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా ప్రకటించినందుకు ముందుగా మా ఆర్యవైశ్యులందరి తరపున, అలాగే ముఖ్యంగా మా సుల్తానాబాద్ పట్టణ మండల ఆర్యవైశ్య సంఘం తరపున మన ముఖ్యమంత్రి వర్యులకు అభినందనలు. అలాగే మన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత అక్క గారికి మన ఆర్యవైశ్య సంఘం తరపున ధన్యవాదాలు. వసైమాత జయంతిని అఫీషియల్గా ప్రభుత్వ పరంగా నిర్వహించడానికి కృషి చేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మాకు ప్రకటించినందున వైశ్యభవన్ ముందు టపాసులు వెలిచి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర పండుగగా మన వాసవి మాత జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయమన్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ కోరికను నెరవేర్చారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి, కల్వకుంట్ల సుజాతక్క గారికి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామసభ ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ బంగారి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉప సర్పంచ్ గోలి సుధాకర్ మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, పెండింగ్ పనుల్ని త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, విద్యుత్ శాఖ సిబ్బందితో పాటు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలోని పీఎం శ్రీ ఎంపీపీఎస్ ప్రైమరీ స్కూల్లో వార్షికోత్సవ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల వేషధారణలో హాజరైన చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రిన్సిపల్ మదన్ లాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథులుగా స్థానిక సర్పంచ్ మస్కూరి కాశీరాం హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేతిలో పెడతా, నిన్ను బేగం చేసి కిలా మీద కూర్చోబెడతా. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వానరానికి అంత్యక్రియలు చేసి మానవత్వం చాటుకున్నారు స్థానికులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుగుల గ్రామంలో రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వానరం మృతి చెందింది. స్థానిక సర్పంచ్ కర్రె కవితాకుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆ వానరానికి అంత్యక్రియలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్, పద్మశాలి సంఘం అధ్యక్షులు తుమ్మ రాజేశం, మాచర్ల చిన్నయల్ల స్వామి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల భవిష్యత్కు పునాది వేస్తున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భూపాలపల్లి డివిజన్ అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు అంగన్వాడీలు అందిస్తున్న సేవల్ని ఎమ్మెల్యే కొనియాడారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గ్రంథాలయ సంస్థల చైర్మన్ రాజాబాబు, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మహిళా శిశు సంక్షేమ అధికారి మల్లీశ్వరి పాల్గొన్నారు. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.